శ్రీలేఖ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అంతా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం మేము. సో మా అత్త వాళ్ళ మనవరాళ్ళు బర్త్డే అనమాట, అనకాపల్లి. సో మా అక్క వాళ్ళు మేము కలిసి వెళ్ళిపోతున్నాం. మా డాడీ ఏలూరు నుంచి వస్తున్నారు. ఈ వ్లాగ్ అంతా మీరు అది చూడబోతున్నారు. ఇప్పుడైతే వంట అయితే చేస్తాను మధ్యాహ్నంకి, అండ్ పార్టీ వచ్చేసి నైట్ అనమాట. సో మేమందరం ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ అవుతాం. అండ్ డాడీ ఇప్పుడు మధ్యాహ్నం వస్తారు. ఇప్పుడైతే టిఫిన్స్ చేస్తున్నాను, ఆల్రెడీ వంట చేస్తాను. సో చూస్తూనే ఉండండి, వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడైతే టిఫిన్స్కి నేను పూరీ చేస్తున్నానండి. అండ్ అక్కవాను పిల్లలు అందరూ వస్తున్నారు. మార్నింగ్ అంతా షాపింగ్ పెట్టుకున్నాం, అండ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా. సో మార్నింగ్ అంతా షాపింగ్ పెట్టుకున్నాం. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను కూడా ఇంకా షాపింగ్ చేసుకోలేదు అని పండక్కి. సో వాళ్ళు నేను అందరూ కలిసి షాపింగ్ వెళ్దామని ఇంకా రెడీ అయిపోతున్నాం. అండ్ నేను వాళ్ళు వచ్చేలోగా పూరీ అవి రెడీ చేసి పెట్టేశాను. చాలా లేట్గా వచ్చారు, పొద్దున్న 9:30కి వచ్చేస్తామన్నారు. ఎంత లేట్గా వచ్చారంటే. హాయ్ గాయ్స్, రండి కూర్చోండి. టిఫిన్ పూరి వేసా, పూరి. పదండి టిఫిన్ లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. ఉండాలి. చికెన్ ఫ్రై బాగుందా, రైల్ కర్రీ బాగుందా, తినండి. లేట్ కమర్స్ పనిష్మెంట్ ఇవ్వాలి లేట్ కమర్స్కి. ఎంత లేట్గా వచ్చారు, 9:30 అని చెప్పి 10:30 అయింది. పద బాబు, ఎప్పటికి వెళ్తాము. మరి మీ వల్లే లేట్. పక్కనే వైజాగ్ పెట్టుకొని ½ an hourలో రావడానికి. మ్యాచింగ్ అంతా నేను అనుకోకుండా. సో వాళ్ళు రాగానే టిఫిన్స్ అయితే తినేసాం. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. అండ్ షాపింగ్ అంటేనే చాలా లేట్ అవుతుంది. దట్టు ఇంకా ఇంతమంది లేడీస్ నలుగురికి షాప్ చేయాలంటే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోయి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇంకా డాడీ కూడా వస్తారు, మధ్యలో డాడీని పిక్ చేసుకోవాలి. సో ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము వచ్చామనుకుంటున్నారా? ఇవాళ మేమే అంతా ఉంటున్నాం వీడియోలోకి. మేమిద్దరం సిస్టర్స్ అనమాట. ఇవాళ వీడియో అంతా వీళ్ళిద్దరూ మా అక్క పిల్లలండి. వైట్ డ్రెస్ అమ్మాయి పేరు తనుజ, గ్రీన్ డ్రెస్ అమ్మాయి పేరు నిషిత. అండ్ పెద్దమ్మాయి ఇంట్రోవర్ట్ అయితే చిన్నమ్మాయి ఫుల్ పటాకా అనమాట. వాళ్ళు సరదాగా వీడియో రికార్డ్ చేస్తే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు చూసారంటే ఖచ్చితంగా నన్ను తిడతారు, పిన్ని ఎందుకు యాడ్ చేసావు అంటారు. సారీ నిషితను. అక్క ఇటక్క ఇక్కడ ఏమైందంటే, అక్క లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయమంటే సైడ్కి లాగుతుంది, పక్కకి లాగుతుంది. అది ఓపెన్ చేయాలన్నమాట మన వైపుకి. సో అక్కడ ఫుల్ కామెడీ అయిందనమాట. సో ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇది కూడా పెడతాను నేను. పాత గాజు తీసుకోండి, చిన్న వస్తాడు. కొత్త గాజువాకలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే మేము వచ్చేసాం. అండ్ ఫస్ట్ మేము వచ్చేసరికి కొంచెం జనం అయితే తక్కువగా ఉన్నారు. తర్వాత వితిన్ ½ an hourలో ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కువైపోయారు. ఇంకా మేమైతే మా షాపింగ్ స్టార్ట్ చేస్తాం. నలుగురం తీసుకోవాలి కదండి, సో ఫుల్ టైం పట్టింది. సో మా సెక్షన్కి వెళ్ళిపోయి ఇంకా మాకు ఏం కావాలనేది మేము చూసుకుంటూ ఉన్నాం. అండ్ టాప్స్ ఉన్నాయి, టాప్స్ అయితే ఆఫర్స్ అయ్యి ఉన్నాయి. అండ్ సెట్స్ కూడా ఉన్నాయి, 3-piece సెట్స్ ఉన్నాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీను. ఇంకా మాకేం కావాలనేది మేము సెలెక్ట్ చేసుకుంటూ మా దండయాత్ర స్టార్ట్ చేసాం. ఓన్లీ టాప్ బాగుంది అక్క, రేట్ కూడా బాగుంది. 299. నేను 1499 చూసాను. లావెండర్ బాగుంది, చాలా లావెండర్ బాగుంది. ఇది బాగుంది, నార్మల్గా ఉండే కట్టుకో మమ్మీ. ఇది కానీ ఫుల్ వర్క్ వచ్చింది పైనుంచి కిందాక. బాగుంది అక్క. ఇది
అండ్ ఇక్కడ సింగిల్ టాప్స్ చూస్తున్నాం అనమాట. మాకైతే అంతగా నచ్చలేదు. అండ్ తర్వాత 3 పీస్ సెట్స్లో చూసామండి. 1299 అలా ఉన్నాయి, 1499కి 2 సెట్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే పిల్లలు అయితే షరారాస్ తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఫ్యాంటా ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో చిన్నమ్మాయి అయితే ఫ్యాంటా ఆరెంజ్ తీసుకుంది అండ్ పెద్దమ్మాయి అయితే గ్రీన్ కలర్ తీసుకుందనమాట. సో అవి ట్రైల్ వేయడానికి వెళ్ళారు. సీరియస్గా షాపింగ్ చేస్తుంది గాయస్. సో గాయస్ మా డాడీ వచ్చారు. ఏలూరు నుంచి ట్రైన్లో వచ్చారనమాట. దువ్వాడ దిగిపోయి అక్కడి నుంచి ఆటోలో వచ్చేసారు. ఇంకా మేము షాపింగ్లో ఉన్నాం, సిఎంఆర్లో ఉన్నామంటే ఇంకా అక్కడికి డైరెక్ట్గా వచ్చేసారు. సో మా డాడీ ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం మా డాడీని. సో ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరెవరు ఏం తీసుకున్నాం ఏంటి ఇవన్నీ మళ్ళీ ఫైనలీ చెక్ చేసుకుంటున్నాం. అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 1:30 అలా అయిపోయినట్టుంది. ఇంకా సో ఇంటికి వెళ్ళిపోదాం, డాడీ కూడా వచ్చేసారు కదా అని ఇంకా డాడీ, నేను, చిన్నమ్మాయి అందరూ కలిసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. అక్కేమో బిల్లింగ్ అది చేయించుకొని ఇంకా వెనకాల వచ్చింది. సో డాడీని తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మేరే పప్పాజీ ఆ గయా మేరా ఘర్ పే. అంతేనా? హిందీ కరెక్టే చెప్పానా నేను? హిందీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. చిన్న నీతో ఇద్దరు ఉన్నారు. తాతయ్య వచ్చారు, సర్ప్రైజా? ప్రాన్ కర్రీ, చికెన్ ఫ్రై. షాపింగ్ నుంచి ఇంటికి రాగానే అందరికీ లంచ్ అయితే పెట్టేశాం. ఇంకా అక్క నేను కూడా తినేసాం అనమాట. షాపింగ్ చేసేటప్పుడు నచ్చినవన్నీ తీసుకున్నా కూడా ఇంటికి వచ్చాక మళ్ళీ ఓపెన్ చేసుకొని అవన్నీ చూసుకుంటే కానీ తృప్తి ఉండదు. సో మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాం. గాయస్ ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళాం కదా, సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళాం కదా. సో ఏమేమి తీసుకున్నా ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ మా ఇంట్రోవర్ట్స్ ముందు బాగా సిగ్గుపడిపోతున్నారు వీడియో ముందుకు రావడానికి. సో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి బిల్లు. ఇంత పెద్ద బిల్ అయింది గాయస్. మీ కవర్స్ ఫ్రీగా వచ్చాయి గాయస్. డబ్బులు ఇస్తేనే వచ్చాయి మేడం. ఇందులో ఎక్సెల్ ఉన్నాయి చూసుకోండి. నాది మరి నీది నాది మళ్ళీ తీసుకుంటున్నాం కదా. ఇవి నా కొడుకులు, ఇవి మీ అత్తగారివి, ఇది నీది, ఇది నాది, కదా. ఇది నాది, ఇది నాది, కాదు. ఈ బట్టల షాపింగ్తో పాటు మేము ఇంకో షాపింగ్ కూడా చేసాం. ఇది చూడండి, ఇది మీది, ఇది మీది. బెడ్షీట్ ఇది మాది. ఇవన్నీ టవల్స్, టర్కీ టవల్స్. ఇవన్నీ ఇవి కూడా రెగ్యులర్ టవల్స్ అన్నమాట. ఇవి గైస్ మా షాపింగ్. ఇవన్నీ మీ చూపించండి. ఇలా మేము ఇప్పుడు రివీల్ చేయట్లేదు, ఎందుకంటే మేము జాతరకి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ కూడా జాతర బ్లాగ్స్లో వస్తాయి. సో అప్పుడు చూద్దరు. ఓన్లీ మీకు ఓపెనింగ్ వీడియోనే పెట్టాను నేను. వేసుకున్న వీడియో ఇవన్నీ మీకు మా జాతర బ్లాగ్స్లో మీకు వస్తాయి. సో ఇదండి మా ఫెస్టివల్ షాపింగ్ బ్లాగ్. అండ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందన్నాను కదా, సో దానికోసం రెడీ అయిపోతున్నాం. అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.